హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మరి మేమందరం అయితే మంచిగా ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి దోస్తులు, ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఇష్టం లేని పెళ్ళి పార్ట్ 2. దోస్తులు, మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కుర్రి. అప్పుడే మన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అట్లనే దోస్తులు, వీడియో చూసి వదిలేయకుండా కొంచెం ఒక లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. అట్లనే కొత్తగా హైప్ ఆప్షన్ వచ్చింది కదా, హైప్ కూడా ఇయ్యరు దోస్తులు. ఇక పార్ట్ 1 అయితే అప్లోడ్ చేసినాం కదా, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెళ్ళి చూడండి, అప్పుడే పార్ట్ 2 అర్థమవుతుంది. ఇక మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి దోస్తులు. హలో సరిత, నేను పెళ్లి కొడుకుని, అదే నీ ఉడ్బిని. ఎలా ఉన్నావు? బాగున్నావా? అబ్బో, ఈయన ఫోన్ చేసిండు ఎందుకు ఇప్పుడు ఏం మాట్లాడాలి నేను? హలో సరిత, ఉన్నావా లైన్లో? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? అసలు ఈయనకెవరు నా నెంబర్ ఇచ్చారు? ఫోన్ కట్ చేశాను, ఏమనుకుంటాడో ఏమో. నాకేమో మాట్లాడా బుద్ధి కాలే. అగో, ఈ పిల్ల ఏంది ఫోన్ కట్ చేసింది? ఇప్పుడు నేను ఏమన్నా అని మళ్ళీ ఒకసారి కాల్ చేద్దాం. అబ్బాయి ఏంటి మళ్ళీ కాల్ చేస్తున్నాడు? హలో సరిత, నేను శ్రీకాంత్. మర్చిపోయావా? నేను పెళ్లి కొడుకుని. ఎందుకు ఫోన్ కట్ చేసావు? నేను తర్వాత చేస్తానండి, కొంచెం పనిలో ఉన్నాను. ఒక 2 మినిట్స్ మాట్లాడొచ్చుగా. సారీ, ఏమనుకోవద్దండి, నేను తర్వాత కాల్ చేస్తాను ప్లీజ్. అయ్యో, ఈ పిల్ల ఏమైంది? ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చు కదా అంటే తర్వాత కాల్ చేస్తా అంటుంది. సరే, ఓకేలే సరిత. అసలు ఈయనకి నా ఫోన్ నెంబర్ ఇచ్చింది ఎవరు? అబ్బా సరిత, నాకు నీతో మాట్లాడాలని ఉంటే నువ్వేమో పని ఉంది కానీ కాల్ కట్ చేసావు. ఎలా ఇప్పుడు? నీతోటి మాట్లాడాలని ఉంది, ఇంతసేపు నేను ఆగలేను. అసలు ఫోన్ నెంబర్ ఎవరిచ్చారో కనుక్కోవాలి, ఒకసారి కాల్ చేసి అడుగుదాం. హలో. హే, తను మళ్ళీ కాల్ చేస్తుంది. హలో సరిత, హాయ్. హాయ్ అండి. అది నా నెంబర్ ఎలా మీ దగ్గరకు వచ్చింది? ఎందుకు? ఎలానో అలా తీసుకున్నాను. అది కనుక్కోవడం కోసమే కాల్ చేసావా? అది కాదు, తెలుసుకుందామని. నా నెంబర్ ఎవరిచ్చారో అని. ఇంకెవరిస్తారు? మీ బ్రదరే. తనకి కాల్ చేసి మీ అక్క నెంబర్ అంటే ఇచ్చాడు. నాకు నీతో మాట్లాడాలని ఉంది, సో కాల్ చేసా. చెప్పు, ఇంకేంటి విశేషాలు? అవునా, ఓకే, నేను తర్వాత కాల్ చేస్తానండి, ఏమనుకోవద్దు. హే సరిత, ఏమైంది? అసలు నా తమ్ముడు నన్ను అడగకుండా ఎందుకు ఇచ్చినట్టు వాళ్ళకి ఫోన్ నెంబరు? నాని, అరే నానిగా. ఏమైంది అక్క? ఏమో కాంచన ఇట్లా ఊరిందా ఏంది? గంతగానో ఊరబడితివి. అరే, ఎవరిని అడిగి ఇచ్చినవరా నా నెంబరు ఆయనకి? ఎవరికి? నేనెవరికి ఇచ్చిన నెంబరు? ఏం ఆటలాడుతున్నావా నాతోటి? ఆ పెళ్లి కొడుకుకి నా నెంబర్ ఎందుకు ఇచ్చావు నువ్వు ఫస్ట్ నన్ను అడగకుండా? అయ్యో, ఇలా ఏముందక్క విచిత్రము? పెళ్లి కొడుకేనాయే, రేపు మాపు పెళ్లి చేసుకుంటాను, నీ ఇంటికి నువ్వు పోతావు, ఫోన్ మాట్లాడడానికి ఏమున్నది? అడిగిండు, అమ్మ వాళ్ళకి అడిగినా, అడిగితే ఇయ్యరా అని చెప్తే ఇచ్చిన. నాదేం తప్పుంది అలా? అమ్మ వాళ్ళని అడగడం కానీ మరి నన్ను అడిగినావా? నీ ఫోన్ నెంబర్ ఇవ్వాలా అద్దా కానీ? నా ఫోన్ నెంబరు దేనికి ఇచ్చినావు? ఇప్పుడు ఆయననేమో ఫోన్ చేస్తాడు. దానికి గంత కోపం ఎందుకు? ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు. ఏంది? అసలు నీకు ఎట్లా చెప్పాలో ఏం మాట్లాడాలో నాకు అర్థమైతలేదు. పోయి ఇక్కడ నుంచి ఇంకొకసారి ఇట్లాంటి పనులు ఏమైనా చేస్తే మంచిగా ఉండదు. ఇట్లాంటి పనులు నేను ఎందుకు చేస్తా? ఎవరికి ఇస్తా ఫోన్ నెంబరు? నీతోటి ఎవరలేను, పోరప్పు. ఏందవ్వా ఏమో లొల్లి పెట్టుకుంటారు వచ్చేసరికి? ఏమైంది? చూడే అమ్మా, ఆ పెళ్ళికొడుకు ఫోన్ చేసి నెంబర్ అడిగిండు కదా, అక్క నెంబరు. నేను అడిగితే పెట్టాలా అంటే పెట్టరా అంటివి. ఇదేమో నన్ను దిగుతుంది, నువ్వు నన్ను అడగద్దా అని. ఏమైందవ్వా? ఇత్తేమైంది? మాట్లాడపోయినావు ఫోను. ఇక పెళ్ళే అనుకుంటే మీకు ఇప్పుడు ఏం కాదు, మాట్లాడు, ఎవరేమనుకోరు. అట్లేం లేదమ్మా, గొడవేం లేదు కానీ ఫోన్ నెంబర్ ఇచ్చేటప్పుడు జర నన్ను అడుగుంటే అయిపోతుండే కదా. మీరు ఇప్పుడు ఎందుకైనా ఫోన్ నెంబర్ ఇచ్చినట్టు? ఆయననేమో పొద్దు నుంచి ఒకటే ఫోన్లు చేస్తాడు. నాకు ఇప్పుడే మాట్లాడే బుద్ధి అయితే లేదు. ఆయన ఏమనుకుంటాడు చెప్పు? ఫోన్ నెంబరు ఇవ్వకుంటే అయిపోతుండే కదనే. అయ్యో, ఇప్పుడు సిగ్గెందుకవ్వా? ఇక రేపు మా అప్ప పెళ్ళి పోతే వాళ్ళ ఇంటికి. ఏం సిగ్గుపడకు, ఎవరేమనుకోరు, మాట్లాడు. ఇలా అడగిట్లా ఏమన్నా అనుకోగల? అవుగాని పోయిన పని ఏమైంది అవ్వా? ఏమైతుందిరా? ఇక పైసలు పట్టుకొని వచ్చిన. మిత్తి 2 రూపాయల మిత్తి వేసింది.
అవునా సరే ఈ అక్క ఇంకేంది ఇక పెళ్లి పనులు స్టార్ట్. వీళ్ళకి నా బాధ ఎట్లా చెప్పాలి? నాకేమో ఈ పెళ్ళి చేసుకోవాలనిపించలేదు. నాకు చందే గుర్తుకొస్తాడు. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్తున్నా. మా అమ్మ అసలుకే అప్పటికి మరి పెళ్ళి చేస్తుంది. ఎట్లా ఏం చేద్దు? ఆడు తిరిగి ఏమో గుసగుస పెడతాను ఏంది? ఏమైందవ్వా? ఏం ఆలోచించుకుంటాను? ఏం లేదమ్మా, ఇప్పుడు అప్పు తెచ్చి నా పెళ్లి చేసుడు అవసరమాయే. గట్లా అంటే ఏంది బిడ్డ? అప్పు తెచ్చి చేస్తాం మాత్రం కట్టమైంది. అప్పు మాగా తెస్తాం. ఇట్లాంటి సంబంధం మళ్ళా మళ్ళీ వస్తుందా? పిల్లగానోళ్ళు మంచోళ్ళు. ఏ అదృష్టం చేసుకున్నావో ఏమో బిడ్డ, మంచి గొప్పింటి సంబంధం వచ్చే నీకు. అది కాదే అమ్మా, నేను అట్లా అంటలేను. నేను చదువుకుంటాను. ఏదన్నా జాబ్ చేసి మీకు ఇంతంత చేసినాక పెళ్ళి చేసుకోకపోతుండినా. ఇప్పుడు ఏం ఎగ్జామ్ వచ్చిందని నా పెళ్ళి చేస్తారు? నాకేం అర్థమైతలేదు. నువ్వు అవన్నీ పట్టించుకోకు కానీ నువ్వు సంతోషంగా ఉండు. రారి నీతోటి ఇచ్చిన పని ఉన్నది. తావే అమ్మా. ఓ బుజ్జవ్వ, ఆయనకు ఫోన్ చేసి మాట్లాడు. పిల్లగాడేమన్నా అనుకోగల. సరేనే అమ్మా. ఓ చంద్రకళక్క, నేను ఇన్నది నిజమేనా? నీ బిడ్డకు పెళ్లి కుదిరిందంట కదా? అవును మంజులా, ఏ దేవుడు దయదలిచిండో నా బిడ్డకు మంచి సంబంధం దొరికింది. ఇక నీ కష్టానికి ఫలితం తగ్గింది తీయవ్వ. ఎంత కష్టపడి నీ బిడ్డల్ని చదువుకున్నావు. ఇక నా కష్టం దేవుడికే ఎరుక. ఇక నా బిడ్డకు ఒకదానికి పెళ్లి చేసి పంపిస్తే నా కొడుకెట్టిన అట్లా బతాడిగా. అవుగాని కట్నం ఎంత ఇస్తాను మరి? ఇక కట్నం గిట్నము ఏమద్దన్నారు కానీ మేము పెట్టకుంటుకుంటామా నా బిడ్డకు? 3 తులాల బంగారం పెట్టి 5 లక్షల కట్నం ఇస్తా కొడుక అని చెప్పిన అబ్బాయికి. ఇక సరే అని ఒప్పుకునే. ఇక అంతే కదా చంద్రకళక్క. మరి ఇక వాళ్ళు అద్దన్నంత మాత్రాన మనం ఇయ్యకుంటామా? మన పిల్లకు ఎంతో కొంత మనకు పెట్టుకోవాలని ఉంటుంది కదా. హౌస్లోనే గిట వస్తాను కదా. నేనైనా కొడుకుని తీసుకొని ఆయన దగ్గర పోయి ఇక బంగారము ఆర్డర్ ఇచ్చేద్దాం అనుకున్నా. ఆయననే ఎదురైతాండు. మళ్ళీ నైట్ పోతానవే, జరా నీతో పని ఉన్నదో ఒకసారి ఇట్రా. చెప్పక్క ఏంది ముచ్చట? ఇక తాడు పిల్లకు వాళ్ళే చేపిస్తామన్నారు. ఇక పిల్లకును పిల్లగానికి ఒక 2 ఉంగరాలున్ను. ఇక నా బిడ్డకు కమ్మలు చెయ్యాలి ఆ 2 తులాలల్లా. సరే సరే, ఇక ఒకసారి షాప్ దగ్గరికి వచ్చి డిజైన్లు చూసినావంటే నేను చేసిస్తా. సరే, నీ దగ్గరకే వద్దాం అనుకున్నాను. ఇప్పుడు బయటకు వచ్చిన ఇక నువ్వు ఇటో పోతాను కదా, మరి నేను అటెంకి వత్తది. సరే అటెం కదా. అవును మల్లన్న, బంగారం ధర ఎంత ఉన్నది? ఏంది? ఎంత? 1,47,000 ఉన్నది. వామ్మో, ఇక బంగారం పెళ్ళిళ్ళకి ఏం పెడతారో ఏమోనే. వామ్మో, గంత రేటు ఉంటే ఎట్లా కొంటారు జనాలు? ఏంది కథ? ఇక పెరుగుతాను మరి, మేమేం చేస్తాం చెప్పావా? మాదేముండదల్లా. అవునా రీ, మరి పైసలు ఉన్నాయా పెళ్లి చేయనికి? బంగారంకి ఇప్పుడు దాదాపు 4 లక్షలు అయ్యేటట్టున్నది. మాగా అప్పు తీసుకొని వచ్చిన. వడ్డీలో చేయమున్నది కదా, ఇక వడ్డీలో చేయ మా దగ్గర పైసలు తీసుకొని వచ్చిన. అవునా సరే, ఇక పోతా. ఇంట్లో పప్పు పొయ్యి మీద వేసి వచ్చిన. సరే సరే, ఇక నేను ఆయన దగ్గరకు పోదాం అనుకున్నాను. ఆయన ఎటో పని మీద పోతాడు. ఇక సాయంత్రం పోతాడికి. సరిత, నన్ను వదిలేయాలని ఎలా అనిపిస్తుంది? అలా ఎలా చేస్తావు నువ్వు అసలు? సరిత, నువ్వు లేకుండా నేను ఉండలేను సరిత. ప్లీజ్ సరిత, ఇప్పుడే మీ ఇంటి దగ్గరకు వస్తా. ఒకసారి ఫోన్ చేస్తా తనకి. ఫోన్ చేసి బయటికి రమ్మని చెప్తా. తనతో మాట్లాడాలి ఉందని చెప్తా. నేను వదిలేసుకోలేను సరిత. సరిత, ఫోన్ లిఫ్ట్ చేయి సరిత. అయ్యో, అదేంటి చందు ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? ఎందుకు? ఇంట్లో అమ్మ వాళ్ళందరూ ఉన్నారు. అయ్యో, ఎందుకు కాల్ చేస్తున్నావు చందు? దోస్తులు, ఇంతటితోటి ఈ వీడియో అయిపోయింది. మీకు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అట్లనే నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో చూద్దాం. మరి దోస్తులు, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కుర్రు. అప్పుడే మన వీడియోస్ మీకు వస్తాయి అన్నమాట. మరి మన ఛానల్లో వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఆయన నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.